హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈ రోజు మీ ముందుకు మునగనూరు విలేజ్ లో రోడ్డుకు అతి దగ్గరలో, బస్ రోడ్డుకు అతి దగ్గరలో ద బెస్ట్ కన్స్ట్రక్షన్, మంచి సైజుల గల ఇల్లు, నా వెనుక కనబడుతున్న ఇల్లు మార్కెట్ కన్నా అతి తక్కువ ధరలో ఉంది. ఫ్రెండ్స్, ఈ ఇల్లు ఒక పూర్తి వివరాలు తెలియాలంటే వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేద్దాం. మాయకొమ్మనవి మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఎంతో కష్టపడి వెతికి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక లైక్ మాత్రమే. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ వివరాలకు వెళ్దాం. ఫ్రెండ్స్, ఇల్లు వచ్చేసి మనకు మునగనూరు విలేజ్ ఉంటుంది. ఈ మునగనూరు విలేజ్ అనేది విజయవాడ హైవే హైత్ నగర్ బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మునగనూరు మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి కేవలం 500 అంటే 500 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మన ఇల్లు వచ్చేసి మనకు 160 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది. వెస్ట్ ఫేస్ లో ఉంటుంది. దీని ముందు రోజు 25 ఫీట్ల వైడ్ రోడ్డు, డ్రైనేజ్, కృష్ణ వాటర్ అన్ని వచ్చేసినాయి. ఇల్లు వచ్చేసి 3 years ఓల్డ్, అంటే 3 సంవత్సరాల పాత ఇల్లు అయినా ఓనర్స్ ఉన్నారు కాబట్టి చాలా మంచిగా ఉంచుకున్నారని చెప్పుకోవచ్చు. మీకు సైజులు చాలా బాగున్నాయని చెప్పాను కదా. దీని రోడ్ ఫేస్ వచ్చేసి 33, లోతు వచ్చేసి 45. మునగనూరు కాదు, మా హైత్ నగర్ జోన్ లోనే జల్లెడ పడితే కూడా ఇలాంటి సైజులతో ఇల్లు దొరకదు. ద బెస్ట్ కన్స్ట్రక్షన్ కూడా చెప్పుకోవడానికి ఓన్ కన్స్ట్రక్షన్. ఫ్రెండ్స్, మనం పార్కింగ్ లో చూసుకోండి. పార్కింగ్ లో ఒక ఇన్నోవా కార్ పట్టగా కూడా ఇక్కడ 2 బైకులు పెట్టుకునే విధంగా ఉంది. మన ఫ్లోరింగ్ వచ్చేసి మనకు తాండూరు బండలు, బ్లాక్ పట్టీలతో చాలా బాగా ఇచ్చారు. అయినా చూసుకోండి, మనకు ఫాల్ సీలింగ్ డిజైన్స్ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఏదైతే మన పార్కింగ్ ఎలివేషన్ లా మంచి టైల్స్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మెట్ల కింద ఒక బాత్రూమ్ అండ్ ఒక ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా అయితే చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు చూసుకుంటున్నారో ఇది వచ్చి మనకు వెస్ట్ ఫేస్ గల సింహద్వారము. దీని పక్కకే మనకు ఇది వచ్చేసి మనకు నార్త్ అవుతుంది. నార్త్ కూడా మనకు 4 ఫీట్ల గల్లి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, లోపలికి అయితే మనం వెస్ట్ ఫేస్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాము. దీనికి వాడిన చౌకూట్లు కానీ డోర్లు కానీ కంప్లీట్ ఇంటెంటేకిన వాడబడ్డాయి. చూసుకోండి, హాల్ ఎంత విశాలంగా వచ్చిందో, ఒక చిన్న మినీ ఫంక్షన్ అని చెప్పుకోవచ్చు. దీని ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మార్బుల్స్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మన ఫాల్ సీలింగ్ హాల్లో మాత్రం చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ పార్టీషన్ ఎందుకు ఇచ్చారంటే మనకి ఇటు డైనింగ్ ఏరియా లెక్క వాడుకునే విధంగా మనకి ఇచ్చారు. ఇక్కడ మనం చేకట్టుకునే విధంగా వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది. మనం కిచెన్ లోకి అయితే ఎంట్రీ అవుతున్నా చూసుకోండి. మనకి ఎంట్రీ కాగానే ఇది మనకి ఈశాన్యం అవుతుంది. పూజ గది ఇచ్చారు. ఇక్కడ ఒక 2 పూజ చేసుకునే విధంగా. ఫ్రెండ్స్, ఇంత సైజు ఉన్నందుకు కిచెన్ ఇంకా కొంచెం పెద్దగా ఇస్తే బాగుంటుండే, అయినా పర్లేదు, బాగానే ఉంది. ఇది వచ్చేసి మనకు బ్లాక్ ప్లాట్ఫామ్ తోని, వెంటిలేషన్ పరంగా విండోతోని, అన్ని రకాల సెల్ఫ్లతోని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇంకా కొంచెం పెద్ద ఇస్తే బాగుంటుందా నాకు అనిపించింది. ఈ మునగనూరు అనేది అబ్దుల్లాపూర్ మండలము, తుర్కెంచార్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. చూసుకోండి, ఇక్కడ కూడా మనం సెల్ఫ్లు ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా చాలా బాగుంది. దీన్ని కూడా పార్టీషన్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది కామన్ బాత్రూమ్, ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. ఫ్రెండ్స్, మాస్టర్ బెడ్రూమ్ వెళ్లే ముందు చూసుకోండి, ఇది ఓన్ కన్స్ట్రక్షన్ కాబట్టి దీనికి వాడిన డోర్స్ కానీ దీనికి వాడిన లాక్స్ కానీ చాలా బాగున్నాయి. ఇది కన్స్ట్రక్షన్ పరంగా అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసుకోండి, సైజులు బాగున్నాయి కాబట్టి మనకు ఇది వచ్చేసి మనకు 6x6 బెడ్ వేసుకోకుండా అన్ని రకాల తిరిగే విధంగా బాగుంది. వెంటిలేషన్ పరంగా ఒక మంచి పెద్ద విండో ఇచ్చారు. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్, దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకు వెస్టర్న్ కల్చర్ ఇచ్చారు, చాలా ఫేషియస్ ఉంది. ఫ్రెండ్స్, దీనికి ఎదురుగానే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్. కామన్ బాత్రూమ్ వచ్చేసి మనకు ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా ఒక 2 దివాన్ వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా విశాలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఫాల్ సీలింగ్ కూడా హాల్లో కానీ మనకు బెడ్రూమ్ లో కానీ డిఫరెంట్ స్టైల్తో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. దీని వాస్తు ప్రకారం మనకు లో రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి మనకు 165 స్క్వేర్ యార్డ్స్ లో వెస్ట్ ఫేస్ లో ఉంది. ఇది వచ్చేసి మనకు 3 years పాత ఇల్లు. దీని పూర్తి డీటెయిల్స్ టెర్రస్ పైకి వెళ్ళి అందిస్తారు. చూసుకోండి, అన్ని ఇళ్ల మధ్యలో ఉంటుంది ఇల్లు. ఇల్లు వచ్చేసి మనకు సైజులు చాలా బాగున్నాయి. అంటే సైజులు ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఈ సైజులో ఇల్లు దొరకవు. 33 రోడ్ ఫేసు, లోతు 45 ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవాళ ధర విషయానికి వస్తే 80 lakhs చెప్తున్నారు, నెగోషియబుల్. ఇది ఇంకా మనకు ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో కూడా తగ్గుతుంది. మా మునగనూరులో ఎక్కువ మటుకు 150 గజాల ఇల్లు మెయిన్ రోడ్ నుంచి కిలోమీటర్ లోపలికే 22.5-60 సైజుల్లో ఉంటుంది. అలాంటి ఇళ్ళే మనకు 85 lakhs చెప్తున్నారు. అయినా వీళ్ళు రోడ్డుకు దగ్గరున్న 165 స్క్వేర్ యార్డ్స్ లో ఉన్నా కానీ మనకు రేటు తక్కువ ఎందుకు చెప్తున్నా అంటే అర్జెంట్ సేల్ కాబట్టి ఈ సదవకాశాన్ని మీరు వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ ఇల్లు లొకేషన్ కు రావాలన్నా, ఇల్లు గురించి ఇంకా పూర్తి వివరాలు కావాల్సి నా ఫోన్ నంబర్ పైన కనబడుతుంది. నా నంబర్ ఫోన్ చేసినట్లయితే దగ్గరుండి మీకు ఇల్లు చూపిస్తాను. మనం ఇక బ్యాంక్ లోన్ విషయం మాట్లాడుకున్నట్టయితే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంక్ లో 75% మనకు లోన్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. దాని గురించి ఎలాంటి ఇబ్బంది లేదు. మిగతా విషయాలు ఇంకేమన్నా ఉంటే ఫోన్ చేసి మాట్లాడగలరు. మా యొక్క మనవి.
సదా మీ సేవలు అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.